ఏం బతికిది? ఇది ఓ బతికేనా? బతుకంటే మంచిగా విఐపి లెక్క ఉట్టాలి. ఏడుకోయినా ఎన్ని మర్యాదలు ఇస్తారో. మన మొగలు తానికోయేడు ఉంటుంది, వాళ్ళే మన తానికొచ్చి అన్ని పనులు చేసిస్తారు. అబ్బా, నేను కూడా ఏడుకన్నా గుడికోయినాకో ఈసారి లెక్కనే మర్యాద ఇచ్చి నన్ను దోలకపోతారు ఎవరైనా. నాకు గంతా చెందుక్తి. ఆయన రేంజ్ ఏంది, మన రేంజ్ ఏంది? ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. అరే, నేను మీకు వార్తనే చెప్పలేదు కదా, అయితే అర్జెంటుగా చూసేయండి. ఇగో గిన్నెను గుర్తుపట్టిర్రా? హాగో మీదికెళ్ళి ఎర్ర పని చేసుకున్నాడు, ఏర్పడతలేడా? ఏ మంచిగా చూడుర్రి. అరే సరే తీరుగా మేమే చెప్తున్నాం. మన దేశంలోనే ఏక్ నెంబర్ కోటీశ్వరుడు రిలయన్స్ కంపెనీల ఓనరు ముఖేష్ అంబానీ సారు పొద్దుగాలనే తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిండు. చూడుర్రి, సార్ నడిచి వస్తుంటే వెనక 50 అడుగులు పడుతున్నాయి, ముంగట 50 అడుగులు పడుతున్నాయి. పక్క పొంటున్న సార్ అయితే ముఖేష్ సార్ అంతా రూవాడుతోని నడవలేకనే పోతున్నాడు. కుబేరునికి ఎంకన్నప్పు తీర్చే అన్ని పైసలున్న శ్రీమంతుడు దేవుణ్ణి చూడొత్తే ఆఫీసర్లు ఉత్తగానే ఊకుంటారా? దగ్గరుండి దర్శనం చేపిచ్చి దీవనార్తులు పెట్టి పలారాలు బోల్పెలాలు చేతికిచ్చి కార్ కచ్చి సాగదోలిండ్రు. సార్ మరి హుండీలా బంగారమే వేసిండో, వజ్రమే వేసిండో, పైసల కట్టలే వేసిండో మనకైతే తెలియదు. కానీ దేవునికి కాబట్టి హుండీ కాన్క వజందే వేసుంటాడు అని అనుకుంటుండ్రు అంబానీ సార్ను చూసినోళ్ళు.